నీ పాడెద హల్లెలూయా నా శత్రువుల ఎదుట నీ పాడెద హల్లెలూయా అవిశ్వాసము కన్నా గట్టిగా నీ పాడెద హల్లెలూయా నా ఆయుధం నా స్తుతియే నీ పాడెద హల్లెలూయా పరలోకం నాకై పోరాడుం పాడుచునుందు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదం బూడిదలోనైనా చిగురాశలు కలుగును మరణమునోడించిన నా రాజు సజీవుడు నా సమస్త జీవముతో నేను స్తుతిస్తాను, దేవుని ఆరాధిస్తాను. చీకటి తొలగే వరకు స్తుతిస్తాను. స్తుతి నా ఆయుధము. Lord, I will praise you all day and all night, Lord. నా శత్రువుల ఎదుట నిన్ను స్తుతిస్తా ప్రభువా. స్తుతే నీవు నాకు ఇచ్చిన ఆయుధమయ్యా. నీ పాడెద హల్లెలూయా నా సమస్త జీవమంతయు నీ పాడెద హల్లెలూయా చీకటి తొలగుట చూచెదం నీ పాడెద హల్లెలూయా శూన్యమైన స్థితిలో నీ పాడెద హల్లెలూయా భయమే ఓడెను నా ముందు పాడుచునుండు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదం బూడిదలోనైనా చిగురాశలు కలుగును మరణమునోడించిన నా రాజు సజీవుడు పాడుచునుండు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదం బూడిదలోనైనా చిగురాశలు కలుగును మరణమునోడించిన నా రాజు సజీవుడు నీ పాడెద హల్లెలూయా నా శత్రువుల ఎదుట పాడదామా స్వరమెత్తి నీ పాడెద హల్లెలూయా అవిశ్వాసము కన్నా గట్టిగా నీ పాడెద హల్లెలూయా నా ఆయుధం నా స్తుతియే నీ పాడెద హల్లెలూయా పరలోకం నాకై పోరాడుం పాడుచునుండు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదం బూడిదలోనైనా చిగురాశలు కలుగును మరణమునోడించిన నా రాజు సజీవుడు హల్లెలూయా. ఈరోజు మనం స్తుతిస్తున్నది మృతమైపోయిన వ్యక్తిని కాదండి, సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు. డూ యు నో దట్ హెవెన్ ఫైట్స్ ఫర్ యూ వెన్ యూ ప్రైజ్ గాడ్? ఎంత గొప్ప అనుభవమో ఆలోచిస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. పరలోకము మన కొరకు పోరాడుతుందంట.
అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు, ఎంతమంది వచ్చినా వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే పరలోకము మన పక్షంగా పోరాడుతుంది. కొన్నిసార్లు మనసులో అవిశ్వాసము ఒక భూతంలాగా భయపెడుతుందండి. దేర్ వర్ టైమ్స్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో వ్యక్తిగతంగా నేను అనుభవించాను. అపవాది నా మనసు మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలామంది సందేశాల ద్వారా దీవెన పొందుతూ ఉంటారు, బలం పొందుతూ ఉంటారు, కానీ మాకు కూడా చాలా బ్యాటిల్ ఉంటుందండి. చాలామందికి తెలియదు అది. ఒకరోజు అపవాది నన్ను ఎంత కృంగదీస్తూ ఉన్నాడో, చాలా బలహీనపరిచే ఆలోచనలతో కృంగదీస్తూ ఉంటే, ఆ రోజు నేను ఇంట్లో ఎవ్వరు లేరు, వెస్లీ గారు ఎక్కడో పరిచర్యకి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. బిగ్గరగా దేవుని మాటలు ప్రకటిస్తూ, బిగ్గరగా దేవుని మాటలను నేను పలుకుతూ, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నాకు జయమిస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు. ఎప్పుడైతే బిగ్గరగా చెప్తూ వచ్చానో, అవిశ్వాసం ముందు లౌడ్గా ఉండిందండి. భయపెట్టే ఆలోచనలు నా చెవుల్లో రింగుమంటా ఉన్నాయి. నా స్తుతి ఎప్పుడైతే వాల్యూమ్ పెరిగిందో, ఆ వాల్యూమ్ అంతా తగ్గిపోయిందండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అవిశ్వాసము కన్నా బిగ్గరగా నువ్వు స్తుతించు, అవిశ్వాసం వాల్యూము తగ్గిపోతుంది. అవిశ్వాసం యొక్క పవరు పోతుంది అంతే. నీకు విరోధంగా లేస్తున్న ఆ స్వరాలు, నిన్ను కలవర పెడుతున్న ఆ స్వరాలు, అపవాది యొక్క శోధనలు ఈ జీవితంలో సమస్య పోవాలంటే నీవు నేను చేయాల్సింది ఒకటే, మన ఆయుధము స్తుతి. ఇంకొకసారి పాడదామా? నే పాడేదా. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను అన్నట్టు ఫీల్ అవ్వండి అందరూ. నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ, ఇంకెవరు లేరు అన్నట్టు ఫీల్ అవ్వండి. ఎందుకంటే దేవుడు మన వ్యక్తిగతంగానే కదా చూస్తుంది. అఫ్ కోర్స్ వీఆర్ వర్షిపింగ్ గాడ్ యాజ్ అ చర్చ్. కార్పొరేట్ వర్షిప్లోనే ఉన్నాం, కానీ ఎవరు చూస్తున్నారు, ఎవరేమనుకుంటున్నారు, నీ జీవితానికి అన్వయించుకో. నీ జీవితంలో నిన్ను భయపెడుతున్న గొల్యాత్ ఏంటి, నిన్ను కలవర పెడుతున్న సమస్య ఏంటి? మేబీ హెల్త్ ప్రాబ్లం, ఇట్ మే బీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఒక వ్యక్తి వల్ల నీవు ఎదుర్కొంటున్న సమస్య ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఉండొచ్చు, నిన్ను కలవర పెడుతున్న ఒక మానసికంగా నువ్వు ఒక థాట్లో స్టక్ అయిపోయినది. కొన్ని ఆలోచనలు ఉంటాయండి, అవి మనల్ని బంధించి పడేస్తాయి. రోజులు గడుస్తూ ఉంటాయి, క్యాలెండర్ మారుతూ ఉంటుంది, కానీ ఆలోచనలు మాత్రం మారవు. వద్దనుకున్నా యూ క్యాన్ స్టాప్ థింకింగ్. ఆ బలహీన పెట్టే ఆలోచన నిన్ను మళ్ళీ 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 తొలిచేస్తూ ఉంటుందండి, మెదడులో చేరి పురుగులాగా. అలాంటప్పుడు చేయాల్సింది ఒకటే, అవిశ్వాసం కన్నా బిగ్గరగా స్తుతించాలి. ఇక్కడే పొందుతావు విడుదల, ఇక్కడే పొందుతావు. ఎందుకంటే దేవుని సన్నిధిలో, దేవుని మాటలో అంత శక్తి ఉంది. విశ్వాసమే మన విజయం. ఆమెన్ చెప్దామా? విశ్వాసమే మన విజయము. ఆమెన్. ఇంకొకసారి పాడదాం. నీ పాడేద హల్లెలూయా, నీ పాడేద హల్లెలూయా, నా శత్రువుల ఎదుట నీ పాడేద హల్లెలూయా, అవిశ్వాసము కన్నా గట్టిగా నీ పాడేద హల్లెలూయా, నా ఆయుధం నా స్తుతియే, నీ పాడేద హల్లెలూయా, పరలోకం నాకై పోరాడు, పాడుచునుందు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదన్, బూడిదలోనైనా చిగురాశలు కలుగును, మరణములో నిలిచిన నా రాజు సజీవుడు. చేతులు పైకెత్తి చప్పలు కొట్టు. సజీవుడు, రారాజు అయిన దేవుడు, మన పక్షంగా పోరాడేవాడు, మనకు జయమిచ్చేవాడు, నీకే స్తుతయ్యా, నీకే మహిమ ప్రభా. అవిశ్వాసము కన్నా గట్టిగా నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్నే నా ఎదుట పెట్టుకుంటా ప్రభా. లార్డ్, ఐ నో యు ఆర్ బిగ్గర్, యు ఆర్ గ్రేటర్ దాన్ మై ప్రాబ్లమ్స్. నా సమస్యల కన్నా నువ్వు గొప్పవాడవయ్యా.